ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్ సోమవారం ఏసీబీ ముందుకు వెళ్లనున్నారు. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వటం రాజకీయ కక్ష సాధింపేనని బీఆర్ఎస్ అంటే నోటీసులతో కేటీఆర్ హడలిపోతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అంటోంది. దీంతో ఈసారి విచారణలో కేటీఆర్ నుంచి ఏసీబీ ఎలాంటి సమాచారం సేకరిస్తుంది, ఫార్ములా ఈ రేసు వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ కేసు దర్యాప్తులో మళ్లీ కదలిక మొదలైంది. గతేడాది డిసెంబర్ చివరిలో ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే పలువురిని విచారించిన ఏసీబీ ఫార్ములా ఈ రేసు నిర్వహణ, నిధుల సమీకరణ, విడుదలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులపై విచారణ జరిపింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనేది తేల్చే పనిలో ఏసీబీ ఉంది. తాజాగా విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఏసీబీ నోటీసుల నేపథ్యంలో విచారణకు హాజరవుతానని ఇప్పటికే కేటీఆర్ ఎక్స్ లో ప్రకటించారు. మరోవైపు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వటం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమే అని గులాబీ పార్టీ ఫైర్ అవుతోంది. ఫార్ములా ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలతో పాటు లండన్ లో ఉన్న ఫార్ములా ఈ ఆపరేషన్ సిఎఫ్ఓను ఏసీబీ విచారించింది. విదేశీ సంస్థకు చట్టవిరుద్ధంగా 54 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఏసీబీ ఎఫ్ఐఆర్లో స్పష్టం చేసింది. కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయన్నది ప్రధానమైన ఆరోపణ. విదేశీ సంస్థలకు చెల్లింపులతో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 54 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఐఏఎస్ అధికారి ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. తాజాగా కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న చర్చ సాగుతోంది. ఫార్ములా ఈ రేస్ అంతా చట్ట పరిధిలోనే జరిగిందని బీఆర్ఎస్ అంటుంటే ప్రభుత్వానికి నష్టం జరిగేలా కేటీఆర్ వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాజాగా ఏసీబీ నోటీసులతో ఫార్ములా ఈ కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మరి కేటీఆర్ విచారణ తర్వాత ఏసీబీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది.